ఇంట్లో అయితే ఎండలు మండిపోతున్నాయి. అలా సాయంత్రం పూట చల్ల గాలిలో పొలాల వైపుకైతే వెళ్ళాము. వెళ్తూ ఉండగా మేకలు కాస్తూ ఒక ఆయన అయితే కనిపించారు. సరదాగా అతనితో చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాము. ఇంకా చిన్నానైతే అతనితో చెప్తున్నారు, ఈ అమ్మాయికి అసలు తెలుగే రాదు, బయట దేశం నుంచి వచ్చింది అని చెప్పేసి. ఇంకా నేనైతే అతనితో ఈ మేక పిల్లని ఎత్తుకోవచ్చా అనేసి ఇంగ్లీష్ లో అడిగితే, ఆయనేమో నువ్వేటంటానో నాకైతే అర్థం అవ్వట్లేదు, మాది శ్రీకాకుళము అనేసి చెప్తున్నారు. ఆ మేక పిల్లని పట్టుకొని అమ్మో జారిపోతుంది అనేసి గట్టిగా అరిచాను. ఇంగ్లీష్ పిల్లని అన్నావు, బయట దేశం నుంచి వచ్చానన్నా, మరేటి మా భాష మాట్లాడుతున్నావు అనేసి నవ్వుకుంటూ అన్నారు. కాసేపు మీతో ఆడుకుందాం అనుకున్నాను, వెంటనే దొరికిపోయాను అనేసి నవ్వుకున్నాము. అక్కడి నుంచి టమాటాలు ఏరడానికి అయితే టమాటా గుడ్డుకు వచ్చాము. టమాటాలు ఏరేసాం, కానీ అవి వేసుకోవడానికి కవర్ అయితే మా దగ్గర లేదు. ఇంకా నా చున్నీలో వేసేసి ముడి కట్టేసి పట్టుకెళ్ళిపోతున్నాను. మా హస్బెండ్ నన్ను చూసి కరెక్ట్ గా సెట్ అయ్యవలే అనేసి అంటున్నారు. మొన్న మా గార్డెన్ క్లీన్ చేసిన అతని ఇంటికి అయితే వెళ్ళాము. ఆ ఊర్లో కట్టెల పొయ్యిలు లైన్ గా ఉంటాయి, నైట్ టైం చాలా బాగుంటది అనేసి అంటే అలాగా వెళ్ళాము. అప్పట్లో ఇల్లులు అయితే ఇలాగే ఉండేవి కదా, మట్టి గోడలతో. అలాగా చూసుకుంటూ పెరట్లోకి అయితే వెళ్ళాను. నేను వెళ్ళిన వెంటనే ఆ బాతులేమో చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. ఇంకా వాటిని కూడా పట్టుకుందాం అనేసి అంటే అతను నా చేతికి ఇచ్చారు. ఇక్కడ చూడండి, భలే కామెడీగా ఉంటది. మా హస్బెండ్ కాకరకాయను కూడా బెల్లం ముక్క కొరికినట్టు కొరికేస్తారు. ఇంకా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కాకరకాయ ఛాలెంజ్ చేద్దామని చెప్పారు. సరే అనేసి మెల్లిగా నా నోట్లో ఉన్న కాకరకాయ ముక్కను పడేశాను. నేను నిజంగానే నమిలేసానేమో అనేసి మా హస్బెండ్ షాక్ అయ్యారు. ఆ తర్వాత వీడియోలు చూసి నవ్వుకున్నారు. అలా సరదాగా తిరుక్కుంటూ వెళ్ళిపోయాము. ఈ వీడియోలో నేను వేసుకున్న కుర్తా సెట్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.